చేశారు, తర్వాత మీరు చేశారు 10 ఏళ్ళు వరుసగా, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. తప్ప అంటే 100% తప్పే, ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు మీరు అన్నది దయాకర్ అన్నట్టు ఎవరు చేసినా తప్పే. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? వెళ్ళిపోయే వాళ్ళని కాపాడుకోవడానికి. దయాకర్ గారు అంటున్నది ఏంటంటే వెళ్ళిపోయే వాళ్ళని కాపాడుకోవడం కోసం తెగించి పోరాడుతున్నారు అనేది ఆయన మాట. మనం చేసిందే వాళ్ళు చేస్తున్నారు కదా అని ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఏంటి అసలు? పీకే గారు ఒకటి నంబర్ 1, సరే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారితో చేసింది, సంతోష్ రెడ్డి గారిని రకరకాల నాయకులను తీసుకున్నారు, అదొకటి. 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా, నాకు తెలిసి దేశంలో ఎవ్వరు అట్లా దొరకలేదు, నల్ల సంచితోని ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ దొరికిరు. ఆ కేసు ఇంకా నడుస్తుంది. మీరు అంటున్నట్టు కాన్స్టిట్యూషనలీ మర్జర్లు కానివ్వండి, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, కాంగ్రెస్లు చేస్తున్నారు, మేము కూడా మర్జర్ అనేది చేసుకున్నాం. అది రాంగ్ అయితే కోర్టు చెప్తే కూడా డెఫినెట్గా స్వీకరిస్తాం. ఇవాళ కూడా ఒకవేళ టెక్నికల్గా లేకుంటే కాన్స్టిట్యూషనల్గా మీరు చేసుకోగలిగితే మీరు ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇదే రేవంత్ రెడ్డి గారు పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశం మొత్తం నాకు తెలిసి ఇంకెవ్వరంత రాజ్యాంగం చూపెడతలేరు అనుకుంటా. నువ్వు రాజ్యాంగాన్ని చూపెట్టి మేనిఫెస్టోలో పెట్టిన ఏకైక నాయకులు కూడా మీరే అనుకుంటా. మీరు మేనిఫెస్టోలో పెట్టి డిఫెక్షన్స్ ఒకవేళ ఇవన్నీ జరిగితే, ఫిరాయింపులు జరిగితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏంటిది మరి? బహుశా ఆయన ఎంపీల గురించి అనడేమో వచ్చి ఇక్కడనే అది రిలీజ్ చేయడం కూడా ఇక్కడనే. ఆయన ఎంపీ కదా, జాతీయ స్థాయి నాయకుడు, ఎంపీల గురించి నువ్వు రిలీజ్ చేయడం కూడా ఇక్కడనే చేసినావు. ఇంకొక విషయం, మీరు సబితా ఇంద్రారెడ్డి గారి గురించి పాయింట్అవుట్ చేసిర్రు, రకరకాలు పాయింట్అవుట్ చేసిరుగా. రాజగోపాల్ రెడ్డి గారు అంటే చెప్తే పాపం దయాకర్ నాకు ఇబ్బంది అవుతుంది, నేనే ఎత్తుతుంది. రాజగోపాల్ రెడ్డి గారు ఏ పార్టీలోకి వెళ్ళి రిట్ అయితే రాలేదు కదా బీఆర్ఎస్లోకి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫోన్లు చేసి మరి వేరే విదేశాల్లో, ఇఫ్ ఐమ్ రైట్ ఆస్ట్రేలియాలోనో ఎక్కడనో ఉంది, నా బ్రదర్కి ఓటేయండి, రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేయండి, బీజేపీ అభ్యర్థి అయినా అనేది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం? నువ్వు అదే ఎమ్మెల్యే అదే టర్ము మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడిదికెళ్ళినావు కదా. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటి ఏంటిదంటే, మీరు అక్కడ ఒక రూల్ మాట్లాడుతున్నారు, ఇక్కడ ఒక రూల్. పోనీ కేశవరావు గారిని మొన్న తీసుకున్నారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకున్నారు, వాళ్ళకు హోదాలు రకరకాల అప్రూవల్స్ అయినాయో, అనౌన్స్మెంట్లు అయినాయో, XYZ అయినాయో ఏదో. ఇదొకటి అయితే మీరు ఇంకోటి ఆంధ్ర తెలంగాణ ఇది అని అన్నారు. ఒకటి మనం ఏదో ఇక్కడ కూర్చొని ముగ్గురం మాట్లాడినంత మాత్రాన, లేకుంటే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినంత మాత్రాన ఇవాళ ఎవరు కూడా అట్లాంటి జోన్లో లేరు. ఎందుకంటే వాళ్ళు మా అభివృద్ధి చూసిండ్రు, అందరం కలిసి ఉండడం చూసిండ్రు, కలిసి పెరగడం, ఈ నగరం పెరగడం చూసిరు. కాబట్టి అట్లాంటి వాతావరణం ఇక్కడ రాదు. ఇవాళటి ప్రభుత్వం కూడా దాన్ని చేయాలి. ఎందుకు చెప్తారు, మొన్న హైడ్రా పేరు మీద కూల్చివేతలు కొన్ని జరిగినాయి, దాంతో కూడా చర్చ వచ్చింది. ఇదంతా కూడా కొందరి మీద చేయడం, ఎందుకు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది చేస్తలేరు అనేది దాని మీద చర్చ లేదే. సామాన్యులు అది అయింది, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మనం నాకు తెలిసి మాట్లాడడమో లేదో దీని గురించి, ఎన్కన్వెన్షన్ గురించి కూడా. ఎన్కన్వెన్షన్లో రేవంత్ రెడ్డి గారే వారి అమ్మాయిది ఫంక్షన్ చేసిర్రు, అక్కడనే ఫంక్షన్ చేసిర్రు, పోయి ఇప్పుడు దాన్నే కూల్చేసిర్రు. ఇప్పుడు సడన్గా ఆపేస్తామని చెప్తారు. ఇప్పుడు ఏమని అంటారు, ఆల్రెడీ ఉంటున్న దాంట్లో చేయం. ఎందుకు చర్చ ఇక్కడ వచ్చింది? తిరుపతి రెడ్డి గారిది మీ బ్రదర్ది చేయండి. నేను అనేది ఏంటంటే, ద హోల్ పాయింట్ బాటమ్ లైన్, నువ్వు ఆత్మవిమర్శ ఆత్మ పరిశీలన చేసుకోండి అని అన్నారు కదా. మీరు ఇందులోనే నేను ఏమంటున్నా అంటే, ఆత్మ పరిశీలన అని కాంగ్రెస్ వాళ్ళు అన్నప్పుడు మీ ఇంటి నుంచే మొదలు పెట్టండి. నీతులు ఇతరులకు కాదు చూపెట్టడం. ఫస్ట్ ఇవాళ మీరు అధికారంలో ఉన్న వాళ్ళు, మీరు అధికారంలో ఉన్న వాళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి గారినే యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇవన్నిటి విషయం మీద కూడా. అది కాకుండా ఎందుకండి అప్పట్లో సెక్షన్ 8 పెట్టండి, సెక్షన్ 8 పెట్టండి అని అడగలేదా? పోయి గవర్నర్ గారిని డిమాండ్ చేయలేదా? అట్లాంటి సిచ్యువేషన్ లేదే. కానీ ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నది కదా. ఇప్పుడు ఖమ్మంలో వరదల విషయం మీద వెళ్ళిర్రు, హరీష్ రావు గారిని అక్కడ దాడి జరిగింది, ఇవాళ ఈ దాడి జరిగింది. దారుణం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడు రావాలి